ఫ్రాన్స్ రీసెంట్ గానే స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వచ్చేసి యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు మనం గడిచిన 4 సీజన్స్ లో ఏం జరిగింది, అసలు స్టోరీ ఎలా మొదలైంది అనేది స్వీట్ అండ్ షార్ట్ వేలో డిస్కస్ చేసుకుందాం. అసలు ఈ స్ట్రేంజర్ థింగ్స్ స్టోరీ అంతా మొదలయ్యేది హెన్రిక్ విల్ అనే ఒక కుర్రాడి దగ్గర నుంచి. ఈ పిల్లోడు పుట్టడమే కొన్ని సైకిక్ పవర్స్ తో పుడతాడు. అతీతమైన శక్తులు ఉంటాయి ఇతనికి. ఇతనందరిలాగా కాదు, మానవ జాతిని పూర్తిగా హేట్ చేస్తాడు. అసలు మనుషులు అనే వాళ్ళు భూమి మీద బతకడానికి అర్హత లేని వాళ్ళు, ఈ భూమి అనేది జంతువులకే సొంతం అనే నమ్మేటోడు. అలా 1950s లో ఫస్ట్ టైం తన సైకిక్ పవర్స్ ను వాడి తన తల్లిని చెల్లిని చంపేస్తాడు. కానీ ప్రపంచానికి వాళ్ళ నాన్ని హత్యలు చేశాడని అనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల హెన్రీ కోమాలోకి వెళ్ళిపోతాడు. తర్వాత మార్టిన్ బ్రైనర్ అనే ఓ సైంటిస్ట్ కి హెన్రీ పవర్స్ మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చి తన హాకింగ్స్ ల్యాబ్ కు తీసుకెళ్లి తన మీద ఎక్స్పెరిమెంట్స్ చేయడం మొదలు పెడతారు. అలా తన జెనెటిక్స్ ని తన డిఎన్ఏని వాడుకొని ఒక 18 మంది పిల్లోళ్ళకి ప్రాణం పోస్తారు. వాళ్ళల్లో ఒకళ్ళే మన మెయిన్ లీడ్ ఎలెవెన్. హాకింగ్స్ ల్యాబ్ లో ఈ 18 మంది మీద ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటే మన ఎలెవెన్ కి మాత్రమే హెన్రీ రేంజ్ లో పవర్స్ డెవలప్ అవుతాయి. హెన్రీ ఏమో మన ఎలెవెన్ కి మాయమాటలు చెప్పి తనను ఫ్రెండ్ లాగా చేసుకుని తన మెడలో పెట్టిన ఒక డివైస్ ని తీర్చుకుంటాడు. ఈ డివైస్ అనేది డాక్టర్ మార్టిన్ హెన్రీని కంట్రోల్ చేయడానికి పెట్టుంటాడు. తనంతట తానుగా హెన్రీ దాన్ని తీసుకోలేడు. కాబట్టి ఇంత ప్లాన్ వేసి ఎలెవెన్ చేత డివైస్ ని తీర్చుకున్న తర్వాత అక్కడ ఉన్న అందరి పిల్లల్ని చంపేస్తాడు. తర్వాత ఎలెవెన్ నాతో కలిసి వచ్చి మన ఇద్దరం కలిసి బతుకుదామని అంటాడు. కానీ అక్కడ అంత దారుణాన్ని చూసిన తర్వాత ఎలెవెన్ కి హెన్రీ మీద పిచ్చ కోపం వస్తుంది. అలా ఎలెవెన్ తన సైకిక్ పవర్స్ వాడి హెన్రీని బూడి చేద్దాం అనుకునే లోపు హై ఎనర్జీ వల్ల ఒక డైమెన్షనల్ రిఫ్ట్ క్రియేట్ అయ్యి ఆ డైమెన్షనల్ గేట్ లో హెన్రీ పడిపోతాడు. హెన్రీ వచ్చి పడ డైమెన్షనల్ పేరు అప్ సైడ్ డౌన్. ఇక్కడికి రాగానే హెన్రీ మీద ఒక పిడుగుబడి తన హ్యూమన్ ఫామ్ ని కోల్పోతాడు. అక్కడ ఉన్న నేచర్ కి అడాప్ట్ అవుతూ వెక్నా మాదిరి చేంజ్ అయిపోతాడు. తర్వాత అక్కడ ఉన్న క్రీచర్స్ అన్నిటిని లైక్ డెమోగార్గన్స్, మైండ్ ఫ్లేయర్ అన్నిటిని కంట్రోల్ లోకి తీసుకొని అప్ సైడ్ డౌన్ డైమెన్షన్ కి రూలర్ మాదిరి అవుతాడు. హెన్రీ పరిస్థితి ఇలా ఉంటే మన ఎలెవెన్ వచ్చేసి తన మెమరీ లాస్ అవుతుంది. ఇంకా అతర స్టోరీ అనేది 1983 లో వెల్ బ్రయర్ మిస్ అయ్యే దగ్గరకు వస్తుంది. ఇంకా స్టోరీలో వచ్చే ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అందరి గురించి మనం మాట్లాడుకోవాలి. విల్, లూకస్, డస్టిన్, మైక్ వీళ్ళందరూ ఒక పిల్ల బచ్చా గ్రూప్. ఇంకా తర్వాత స్ట్రేంజర్ థింగ్స్ కి అర్జున్ రెడ్డి టైప్ స్టీవ్ హ్యారింగ్టన్. మంది స్ట్రేంజర్ థింగ్స్ చూసేది వీడి క్యారెక్టర్ కోసం. ఇంకా తర్వాత విల్లు వాళ్ళ అన్న జానథన్, ఇంకా అమ్మ జాయిస్. ఇంకా తర్వాత మైక్ వాళ్ళ అక్క నాన్సీ, ఇంకా వాళ్ళ అమ్మ క్యారెన్. ఇంకా ఈ సంత నుంచి కాకుండా బయట మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి టౌన్ పోలీస్ ఆఫీసర్ జిమ్ హాపర్. ఇంకా వీళ్ళే ఈ ఫస్ట్ సీజన్ కి మెయిన్ క్యారెక్టర్స్. ఇంకా తర్వాత ఎలెవెన్ క్రియేట్ చేసిన ఒక డైమెన్షనల్ గేట్ ద్వారా ఒక డెమోగార్గన్ వచ్చి విల్లుని పట్టుకొని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత బయట ఉన్న వాళ్ళకి విల్లు ఎంత ఎత్తినా దొరకడు. విల్లు చనిపోయాడని అందరూ అనుకుంటే తన ఫ్రెండ్స్ ఇంకా తన అమ్మ మాత్రం అది నమ్మరు. ఆ తర్వాత విల్లు ఎక్కడ ఉన్నాడా అని ఎతుకుతున్న మన పిల్ల బచ్చా బ్యాచ్ కి ఎలెవెన్ కనిపిస్తుంది. వాళ్ళు తనని ఒక సీక్రెట్ హైడౌట్ లో తీసుకెళ్లి పెడతారు. ఈ పిల్లోల కథ ఇలా ఉంటే ఇంకో పక్క జాయిస్ పోలీస్ ఆఫీసర్ జిమ్ తో తన మిస్ అయిన కొడుకుని ఎతుకుతా ఉంటది. అలా వెతుకుతూ ఉంటే హాకిన్స్ ల్యాబ్ కి మిస్ అయిన విల్లుకి ఏదో సంబంధం ఉందని జిమ్ కనిపెడతాడు. హాకిన్స్ ల్యాబ్ ఏదో ప్రపంచానికి తెలియకుండా దాస్తుందని అది కనిపెడదామని ట్రై చేస్తాడు. ఇటు పక్క ఈ డెమోగార్గన్స్ ఖాళీగా ఉండకుండా నాన్సీ ఫ్రెండ్ ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసుకుని వెళ్ళిపోతాయి. ఆ టైంలో నాన్సీ ఏం చేస్తుందంటే స్టీవ్ తో కలిసి అమ్మానాన్ని ఆటాడుతుంది. ఈ టైంలో మన జాన్తన్ గాడు ఈ స్టీవ్ ని నాన్సీని అందరినీ ఫోటోలు తీస్తూ ఉంటాడు. ఇంకా నాన్సీ ఫ్రెండ్ ను కూడా ఫోటోలు తీసి అక్కడ తీసి చూసేలోపు నాన్సీ ఫ్రెండ్ మాయమైపోద్ది. ఇంక ఈ పిల్ల బచ్చా బ్యాచ్ తో మన ఎలెవెన్ మాట్లాడుతూ ఉంటది. అప్పుడు ఎలెవెన్ వచ్చేసి మీ ఫ్రెండ్ వీళ్ళు ఒక వేరే డైమెన్షన్ లో పడిపోయాడు, ఆ డైమెన్షన్ ఓపెన్ చేసింది నేనే, నాకు కొన్ని సైకిక్ పవర్స్ ఉన్నాయి అని డెమో ఇచ్చి చూపిస్తుంది. ఇంకా తన పవర్స్ తో ఎలెవెన్ వచ్చేసి విల్లుని వెతుకుదామని డిసైడ్ అవుతారు. అంతా దీనికి ప్యారలల్ గా హాకిన్స్ ల్యాబ్ నుంచి మార్టిన్ ఎలెవెన్ ఎతుకుతా ఉంటాడు. ఇంకా దీనికి ప్యారలల్ గా జాయిస్ కేమో తన కొడుకు తన ఇంట్లోనే ఉన్నట్టు ఏ సిగ్నల్స్ వస్తా ఉంటాయి. ఇంకా దాన్ని బట్టి పోలీస్ ఆఫీసర్ జిమ్ తో కలిసి విల్లుని వెతకడానికి బయలుదేరుతుంది. ఇంకా దీనికి ప్యారలల్ గా జానథన్ ఇంకా నాన్సీ ఫ్రెండ్ ని ఎదుగుతా ఉంటారు. అలా వీళ్ళు వెతుక్కుంటూ నాన్సీ ఓ చెట్టు దూరంలో నుంచి అప్ సైడ్ డౌన్ వరల్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళాక ఒక డెమోగార్గన్ అటాక్ చేస్తే నాన్సీ ఎట్టో కొట్ట ఇంకా జానథన్ హెల్ప్ తీసుకుని ఆ వరల్డ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇంకా తర్వాత జానథన్ నాన్సీని తన ఇంటికి తీసుకెళ్లి అక్కడ ఓదారుస్తూ ఉంటే దాన్ని స్టీవ్ చూసేసి ఇంకా జానథన్ తో రిలేషన్షిప్ లో ఉందని అనుకుంటాడు. ఇంకా ఇక్కడ చాలా జరుగుతాయి. ఇంకా తర్వాత మన హాకింగ్స్ ల్యాబ్ వాళ్ళు వచ్చి మన పిల్ల బచ్చా బ్యాచ్ వెనకాల పడితే బచ్చగాళ్ళందరూ వాళ్ళందరినీ తెకవ పెట్టి ఒక చోట వెళ్ళి సేఫ్ గా దాక్కుంటారు. ఆ తర్వాత మనం జానథన్, నాన్సీ, పోలీస్ ఆఫీసర్ జిమ్ ఇంకా జాయిస్ తో డస్టిన్ వాళ్ళ ఇంటికి పిల్లల్ని కలుద్దామని వెళ్తే అక్కడ ఆల్రెడీ హాకిన్స్ ల్యాబ్ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈ జానథన్ జిమ్ వాళ్ళకేమో అర్థం కాదు ఎట్ట పిల్లల్ని కాంటాక్ట్ చేయాలి. జానథన్ గుర్తు వస్తుంది ఈ పిల్ల బచ్చా బ్యాచ్ మొత్తం ఒక రేడియోని వాడుతూ ఉంటారని. మరి అమెరికా పిల్లలతో మామూలుగా ఉండదండి, టెక్నాలజీలో ఎప్పటి నుంచో అప్డేటెడ్ గా ఉంటారు. జానథన్ తన ఇంట్లో ఉన్న తన తమ్ముడు వాకిటాకీని ఉపయోగించి మన పిల్లలతో కాంటాక్ట్ అవుతాడు. ఇంకా ఎలెవెన్ తన సైకిక్ పవర్స్ ను ఉపయోగించి అప్ సైడ్ డౌన్ వరల్డ్ కి వెళ్ళి నాన్సీ ఫ్రెండ్ చచ్చిపోయిందని చెప్తుంది. ఇంకా అలా వెళ్తూనే విల్లు లొకేషన్ కూడా చెప్తుంది. ఇంకా జాయిస్ ఇంకా జిమ్ కలిసి డాక్టర్ మార్టిన్ ని కలిసి ఈ హాకిన్స్ లాకి సంబంధించి సీక్రెట్స్ ఏమి మేము బయటకు చెప్పకూడదంటే
పోయి మేము విల్లుని తెచ్చుకుంటాం అని డీల్ మాట్లాడుకొని అప్సైడ్ డౌన్ వరల్డ్ లోకి ఇద్దరు వెళ్తారు. అలా వెళ్ళి సక్సెస్ఫుల్ గా విల్లుని రెస్క్యూ చేస్తారు. ఇంకడు పక్క జానథన్ ఇంకా నాన్సీ వచ్చేసి డెమో గార్గన్స్ కోసం ట్రాప్ రెడీ చేస్తే స్టీవ్ వస్తాడు. లోపలికి వచ్చి చూసి ఏంద్ర ఈ జాతర అంటే నీకు చెప్పిన అర్థం కాదని గన్ చూపించి బెదిరించి బయటికి పంపించేస్తారు. తర్వాత అక్కడికి డెమో గార్గన్ వచ్చి గన్స్ ఉన్న వీళ్ళనే భయపడి పక్కన పడేసి ఇంకా వీళ్ళు పోతారు అన్న టైంకి ఆ తర్వాత స్టీవ్ అక్కడికి వచ్చి బ్యాట్ తీసుకుని దాన్ని కుక్కని కొట్టినట్టు కొడతాడు. ఇక్కడ స్టీవ్ క్యారెక్టర్ బాగా నచ్చుద్ది. ఆ క్రీచర్ అక్కడి నుంచి పారిపోవాలి. ల్యాబ్ లోపల డెమో గార్గన్స్ అన్ని వచ్చి ల్యాబ్ లో ఉన్న అందరినీ చంపేస్తుంది, ఇంక్లూడింగ్ డాక్టర్ మార్టిన్ తో సహా. ఆ తర్వాత ఆ ల్యాబ్ కి ఎలవిన్ వచ్చి అక్కడ ఉన్న క్రీచర్స్ అందరినీ అంతం చేసి తను కనిపించకుండా పోద్ది. ఎట్టో సంవత్సరం గడిచిపోద్ది. ఇంకా తర్వాత స్టోరీలో ఒక 2 కొత్త క్యారెక్టర్లు వస్తాయి. ఒకటి మ్యాక్స్, ఇంకోటి బిల్లీ. ఇంకా కనిపించకుండా పోయిన ఎలవిన్ ఏమో పోలీస్ ఆఫీసర్ జిమ్ముకు దొరుకుతుంది. ఆయన తన సొంత కూతురు లాగా చేరదీస్తాడు. ఇక్కడేమో విల్ ని మైండ్ ఫ్లేయర్ అనే ఒక ఎంటిటీ గురించి మాట్లాడుకున్నాం కదా, అది పొసెస్ చేసేస్తాడు. ఆ తర్వాత వీళ్ళేమో ఆ మైండ్ ఫ్లేయర్ ప్లాన్ ఏందో అందరికి మైండ్ ఫ్లేయర్ ఏమో భూమి కింద నుంచి వేర్ల మాదిరి స్ప్రెడ్ అవుతా వస్తూ ఉంటది. ఆ తర్వాత స్కూల్లో ఈ పిల్ల బచ్చా గ్రూప్ తోటి మ్యాక్స్ కూడా జాయిన్ అయిపోద్ది. కానీ వీళ్ళు అసలు మ్యాక్స్ ను పట్టించుకోరు. అప్పుడు మ్యాక్స్ కోపం వచ్చి లూకస్ గంటితో గట్టిగా మాట్లాడితే ఆ తర్వాత వీడు సీజన్ 1 లో జరిగిన రచ్చ మొత్తం చెప్తాడు. మ్యాక్స్ ఏమో నేను ఇది ఎందుకు నమ్మాలి, ప్రూఫ్ ఏందని అడిగితే పద డానియల్ కాడ ఉంది ప్రూఫ్ అని చెప్పి తీసుకొని పోతాడు లూకాస్. ఎందుకంటే డానియల్ కాడ ఒక అప్సైడ్ డౌన్ నుంచి వచ్చిన క్రీచర్ ఉంటది, చిన్నది కానీ కుక్క అంత సైజ్ కి ఎదిగిపోతుంది. ఆ తర్వాత డానియల్ వచ్చేసి స్టీవ్ తో చేతులు కలుపుతాడు. ఇంకా ఆ తర్వాత స్టీవ్, లూకస్, డానియల్ ఇంకా మ్యాక్స్ వీళ్ళు అందరూ డెమో గార్గన్స్ కోసం ట్రాప్స్ రెడీ చేసి ఫైట్ కోసం రెడీ అవుతూ ఉంటారు. ఇంకా ఎలవిన్ కి అర్థమైంది తన ఫ్రెండ్స్ కి నా అవసరం ఉందని. ఇంకా ఎలవిన్ కూడా వచ్చేస్తుంది. ఇంకా చాలా ఫైట్లు అవుతాయి. ఈ ఫైట్స్ లో కామెడీ ఏంటంటే స్టీవ్ గాడికి ఇంక ఈ 4 పిల్లల్ని చూసుకుంటే బాధ్యత అప్పగిస్తారు. ఈ సీజన్ లో మొదలైంది ఫైనల్ సీజన్ దాకా కంటిన్యూ అవుతానే వస్తుంది. ఇంకా ఎలవిన్ ఏమో హాకిన్స్ ల్యాబ్ కి వెళ్ళి అప్సైడ్ డౌన్ గేట్ ని పూర్తిగా మూసేస్తుంది. ఇంకా ఆ తర్వాత అన్ని పరిస్థితులు నార్మల్ అయిపోతాయి. వీళ్ళు నార్మల్ అవుతాడు. ఒక స్నో బాల్ పార్టీ జరుగుతుంది. నాకు కోపం వచ్చేది ఏంటంటే లూకస్, మ్యాక్స్ మింగిల్ అయిపోతారు. ఇంకా ఆ తర్వాత ఎలవిన్, మైకు కూడా మింగిల్ అయిపోతారు. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ చేసే చేష్టలకే చెప్పు తీసుకొని కొట్టాలనిపిస్తే ఇంకా సీజన్ 3 లో మామూలుగా ఉండదు. మైక్ గాడు ఎలవిన్ తో రొమాన్స్ చేస్తూ ఉంటాడు, అది కూడా మన పోలీస్ అంగుల్ని పక్కన పెట్టుకొని. ఇంకా ఆ తర్వాత వీళ్ళ ఊర్లో స్టార్ కోర్ట్ అనే ఒక పెద్ద సూపర్ మార్కెట్ ఓపెన్ చేస్తారు. కానీ అది పైకి మాత్రమే సూపర్ మార్కెట్, అండర్ గ్రౌండ్ లో అది ఒక రష్యన్ బేస్. వాళ్ళు కూడా అప్సైడ్ డౌన్ గేట్ ఓపెన్ చేయడానికి పెద్ద ఎలక్ట్రిక్ మిషన్ తీసుకొచ్చి ట్రై చేస్తూ ఉంటారు. ఇంకా బయట మన పిల్లకాయలందరూ నిబ్బి వేషాలు వేస్తా తిరుగుతూ ఉంటారు. ఇటు మన పోలీస్ అంకుల్ని కూడా తక్కువ వేయడానికి లేదు, ఆయన విల్లు వాళ్ళ అమ్మని ట్రై చేస్తూ ఉంటాడు. ఇటు మ్యాక్స్ వాళ్ళన్న బిల్లి గాను చూసుకుంటే వాడేమో ఆంటీల్ని ట్రై చేస్తూ ఉంటాడు. దీని సెగదలాగా ఎన్ని దారుణాలు చూడాలరా అని అనుకుంటే లోపు ఈ రష్యన్ వాళ్ళు అప్సైడ్ డౌన్ గేట్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు కదా, ఈ ఎఫెక్ట్ కి భూమి మీద ఒక మైండ్ ఫ్లేయర్ ఉండిపోతుంది. అది యాక్టివేట్ అయిపోయి ఫస్ట్ అది బిల్లి గానే వసం చేసుకుంటారు. ఆ తర్వాత అది ఒక రోగం మాదిరి అందరినీ వసం చేసుకుంటా పోతా ఉంటారు. ఇంకా దీని తర్వాత చాలా జరుగుతుంది. ఆ తర్వాత స్టీవ్, డస్టిన్, రాబిన్ అనే ఒక అమ్మాయి లూకస్ గైడ్ చెల్లెలతో కలిసి ఈ రష్యన్ బేస్ సీక్రెట్ ఎందుకు చేద్దామని బయలుదేరతారు. మన పోలీసుడు వీళ్ళు వాళ్ళ అమ్మాయి ఈ ఊర్లో ఏదో జరుగుతుందని అది కూడా కనిపెట్టడానికి ట్రై చేస్తారు. ఇటు పక్క మన ఎలవన్కి ఏమో బిల్లీ గాడు ఆ మాన్స్టర్ కంట్రోల్ లోకి వెళ్ళిపోయాడని తెలిసిపోతుంది. ఇక్కడ వచ్చే ఫైట్లు మామూలుగా ఉండు. మైండ్ ఫ్లేవర్ ఏమో తన బానిసలు చేసుకున్న అందరి రక్తము, ఎముకలు, మాంసం కలిపి ఒక పెద్ద స్పైడర్ మాదిరి మారిపోద్ది. ఇంకా మన ఎలవన్ ఆ పెద్ద మాన్స్టర్ తో ఫైట్ చేసేసరికి తన పవర్స్ కూడా పోతాయి. ఇంకా ఆ తర్వాత అర్థమయ్యేది ఏంటంటే ఆ సూపర్ మార్కెట్ కింద ఉన్న అప్సైడ్ డౌన్ గేట్ ని క్లోజ్ చేసేస్తే ఈ మాన్స్టర్ కూడా పనిచేయడం అయిపోద్ది అని. ఆ తర్వాత హాఫర్, జాయిస్ కలిసి స్టీవ్ వాళ్ళ హెల్ప్ తీసుకొని ఎట్టో కొట్ట కింద ఉన్న బేస్ లోకి వెళ్ళిపోతారు. తర్వాత మన హాఫర్ ఏమో ఆ మిషన్ ని ఆపే ప్రాసెస్ లో చచ్చిపోతాడు. ఇంకా సిరీస్ ఏమో కొంచెం బాధాకరంగానే ముగుస్తుంది. ఎలవిన్ ఏమో విల్లు వాళ్ళ ఫ్యామిలీతో కలిసి దూరంగా వెళ్ళిపోద్ది. మ్యాక్స్ ఏమో వాళ్ళ అన్న చచ్చిపోయాడన్న బాధలో డిప్రెషన్ కి వెళ్ళిపోద్ది. ఇంకా మన స్టీవ్ గాడికి రాబిన్ గర్ల్ ఫ్రెండ్ గా దొరికేసింది రో అని అనుకునే లోపు అదొక లెస్బియన్ అని తెలుస్తుంది మనకి. ఇంకా స్టోరీ వచ్చేసి 1986 కి షిఫ్ట్ అయిపోతుంది. ఆ తర్వాత అంతా బాగానే ఉంటది. లూకస్ గాడేమో మంచి బాస్కెట్ బాల్ ప్లేయర్ అయిపోతాడు. ఎలవిన్ ఏమో విల్లు ఫ్యామిలీతో ఆనందంగానే ఉంటది. స్టీవ్, రాబిన్ ఇంకా గర్ల్ ఫ్రెండ్స్ కోసం వెతుక్కుంటానే ఉంటారు. జానథన్ ఏమో మత్తు పదార్థాలు మునిగి తేలుతా ఉంటాడు. నాన్సీ ఏమో స్కూల్లో రిపోర్టర్ మాదిరి చేస్తా ఉంటది. మన మ్యాక్స్ ఏమో ఇంకా అన్న చచ్చిపోయిన డిప్రెషన్ లోనే ఉంటది. ఇంకన్నీ ఎట్లా జరుగుతుంటే హాబిన్స్ లో ఒక 2 పిల్లలు చాలా మిస్టీరియస్ గా చచ్చిపోతారు. అది కూడా ఎట్టంటే కాళ్ళు చేతులు ఇరిగిపోయి కనుగుడ్లు బయటకు వచ్చేసి చచ్చిపోతారు. సీజన్ 3 లో చచ్చిపోయాడు అనుకున్న పోలీస్ అయిన హాఫర్ ఇంకా బతికే ఉంటాడు, కాకపోతే రష్యాలో ప్రిజన్ లో ఉంటాడు. ఆ విషయం జాయిస్ తెలిసి హాపర్ ని రెస్క్యూ చేయడానికి బయలుదేరుతాడు. ఇక్కడ మనకి తెలిసేది ఏంటంటే ఈ మాస్ మర్డర్లు చేస్తుంది ఎవడో. తో చిన్నప్పుడు ఫైట్ చేసి అప్సైడ్ డౌన్ వరంలో ఓడిపోయిన హెన్రీ గాడని వాడు ఆల్రెడీ 3 చంపేసి ఉంటాడు. ఇంకా 4వ వ్యక్తి మ్యాక్సీ. ఇంకా మ్యాక్సీని కూడా చంపేస్తే తను 4 గేట్స్ సక్సెస్ఫుల్ గా ఓపెన్ చేసేస్తాడు. ఇంకా దాంతో అప్సైడ్ డౌన్ ని రియల్ వరల్డ్ తో కలిపేస్తాడు. ఇక్కడ మనకి రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే సీజన్ 1 లో చచ్చిపోయిన మార్టిన్ గాడు ఇంకా బతికే ఉంటాడు. తో డీల్ చేసుకుంటాడు.
అంటాడు, నేను నీ పవర్స్ తెప్పిస్తాను, నువ్వు నాకు సహాయం చేయి. ఇంకా వాడు ఎలవిన్ కి పవర్స్ తెప్పిస్తున్నప్పుడు మిలిటరీ వాళ్ళు వచ్చి అటాక్ చేస్తారు. ఇంకా మిలిటరీ వాళ్ళ నుంచి ఎలవిన్ ని కాపాడే ప్రాసెస్ లో మన మార్టిన్ గారు చచ్చిపోతాడు. పక్క ఎలవిన్ కూడా తనకు పూర్తి శక్తులు వచ్చేస్తాయి. ఇంకా మన డెస్టిన్, లూకస్, మైకు ఇంకా మ్యాక్స్ ఆ విలన్ ఓడించడానికి ఓ పెద్ద స్కెచ్. అప్పుడు ప్లాన్ ఏంటంటే వెక్నా గాడి నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి మ్యాక్స్. కాబట్టి మ్యాక్స్ ని కంట్రోల్ లోకి తీసుకున్నాం. మ్యాక్స్ కనుక తనకు నచ్చిన పాటలు వింటూ ఉంటే మ్యాక్స్ ని చంపడానికి ఆ వెక్నా గాడికి టైం పట్టింది. టైంలో ఎలవిన్ వెళ్ళి వెక్నా గాడితో ఫైట్ చేస్తా ఉంటే వీళ్ళకి ఇంకా టైం దొరికింది. ఇప్పుడు స్టీవ్, డస్టన్ ఇంకా కొంతమంది కలిసి ఈ వెక్నా గాడి అసలు బాడీ కనిపెట్టి దాన్ని తగలబెట్టేయాలనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ మొత్తం మ్యాక్స్ మైండ్ లో అవుతా ఉంటాయి. కాబట్టి మన ఎలవిన్, ఆ వెక్నా గాడు కూడా వాళ్ళ మైండ్ తోనే ఫైట్ చేస్తారు. కాబట్టి బాడీ ఫ్రీజ్ అయిపోయింది. కాబట్టి ఆ టైంలో మన స్టీవ్ వాళ్ళు వెళ్ళి ఆ వెక్నా గాడిని కాల్చి చంపేయచ్చు. అనుకున్నట్టే అప్సైడ్ డౌన్ వరల్డ్ లోకి వెళ్ళి వెక్నా గాడి బాడీని కాల్చేస్తాడు. కానీ మన వెక్నా కూడా వాడి ప్లాన్ లో సక్సెస్ అవుతాడు. ఆల్మోస్ట్ మ్యాక్స్ ని చంపేస్తాడు. కానీ ఎలవిన్ తన పవర్స్ తో కాపాడుతుంది. ఎవరికి హాకిన్స్ టౌన్ మొత్తాన్ని మిలిటరీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. తర్వాత హాకిన్స్ టౌన్ లో నుంచి అప్సైడ్ డౌన్ వరల్డ్ కూడా పైకి వచ్చేస్తా ఉంటారు. తర్వాత మన వెక్నా గాడి ఏం చేశాడు, ఇంకా ఏమేమి సీక్రెట్లు ఉన్నాయి, ఇంకా చాలా షాకులు ఉన్నాయి, ఏంటో తెలియాలంటే స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 చూడాలి. త్వరలో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంతలో నచ్చే వీడియోలు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.